బోన్ నుంచి కాల్షియం మినరల్స్ బయటకు పోకుండా మనం ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలంటే మనకి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి అన్నట్టు. సో బిస్ఫాస్ఫోనేట్స్ అంటాం. దాంట్లో మనకి ఇంజెక్షన్ ఫార్మ్స్ ఉంటాయి. ఇంజెక్షన్ ఫార్మ్స్ లో వచ్చేసి చర్మం కింద ఇచ్చుకునేవి, సబ్క్యూటేనియస్ ఇచ్చుకునేవి ఉంటాయి, అవి డెనోజిమాబ్ అంటాము. అలాగే ఇంట్రావీనస్ ఇచ్చుకునేవి ఉంటాయి, జోలిండ్రోనిక్ యాసిడ్ అని చెప్పి. అలాగే ఓరల్ టాబ్లెట్ ఫామ్లలో ఉండే రెసిడునేట్, తర్వాత అలెండోనేట్, ఇలాంటి బిస్ఫాస్ఫోనేట్స్ ద్వారా మనం ఓరల్ గా తీసుకోవచ్చు. సో ఇవి మనకి డిఫరెంట్ రోజు తీసుకునే టాబ్లెట్స్ ఉంటాయి. తర్వాత 2 వీక్స్కి ఒకసారి, మంత్లీ ఒకసారి, ఇయర్లీ వన్స్, 6 months వన్స్ అట్లా తీసుకునే కూడా ట్రీట్మెంట్ ఫామ్ మనకి మెడికల్ మేనేజ్మెంట్ కింద ఉన్నాయి. అలాగే లేటెస్ట్ గా వచ్చిన ట్రీట్మెంట్ కింద ఏంటంటే మనకి టెరిపారాటైడ్ అనే మనకి ఇంజెక్షన్ అనేది మనం రెగ్యులర్ గా డైలీ తీసుకోవడం వల్ల మనం ఏదైతే బోన్ ని స్ట్రెంథెన్ చేయడానికి అన్నట్టు, అంటే యాడ్ చేస్తుంది బోన్ స్ట్రెంథెన్, ఎక్స్ట్రా బోన్ యాడ్ చేయడం వల్ల స్ట్రెంథెన్ చేయడం అనేది చేస్తుంది. సో ఇది లేటెస్ట్ గా మనకి మనం రెగ్యులర్ గా తీసుకునే ఇంజెక్షన్ ఫాము, సబ్క్యూటేనియస్ గా మనం ఇచ్చుకుంటాము. సో ఈ టెరిఫ్రాక్ అనేది మనం ఎవరికి ఇవ్వడానికి లేదంటే ఓల్డ్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న పేషెంట్స్ లో, అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ లో కూడా దీన్ని కొద్ది మనం నిపుణులతో మనం డోస్ అడ్జస్ట్ చేసుకొని తీసుకోవడం బెటర్ టెరిఫ్రాక్. అలాగే ప్లాస్మా థెరపీతో దీన్ని మనం ఇంప్రూవ్ చేయడం అనేది చేయలేము ఆస్టియోపోరోసిస్. సో ఈ ఆస్టియోపోరోసిస్ కి సర్జికల్ మేనేజ్మెంట్ ఏమి ఉండదండి. ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్స్ అయిన వాటిని ట్రీట్ చేయగలుగుతాం. సో ఏదైనా ప్రివెన్షన్ ఏంటంటే రెగ్యులర్ గా మెడికేషన్స్, కాల్షియం, విటమిన్ డి కాంబినేషన్ ఉన్న డిపెండ్ ఆన్ ఈ మనం అనుకున్న విధంగా టీ స్కోర్ ని బట్టి, ఫోరోసిస్ పినియా దాన్ని బట్టి ఇంజెక్షన్ ఫామ్ గానీ టాబ్లెట్ ఫామ్ గానీ వేసుకోవడం, దానివల్ల మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. రెగ్యులర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, అలాగే రెగ్యులర్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే ఫాల్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవడము. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్ హాస్పిటల్. థ్యాంక్ యూ.